హాయ్ ఫ్రెండ్స్, వాగ్దేవి క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు విజయవాడకి సంబంధించిన ఒక అంశం అయితే తీవ్ర వివాదాస్పదంగా మారుతుంది. అదేంటంటే, నగరం నడిబొడ్డున పాత బస్టాండ్ స్థలాన్ని ప్రభుత్వం లూలు సంస్థకు అతి తక్కువ ధరకే ఇవ్వనున్నట్లు తెలియజేసింది. అయితే ఈ అంశం ప్రతిపక్షాలు, ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఎంతో విలువైన స్థలాన్ని కారు చౌకగా లూలు కంపెనీకి అప్పగించడంలో ఉన్న ఆంతర్యం ఏమిటని ప్రతిపక్షాలు సైతం ప్రశ్నిస్తున్నాయి. సుమారు 300 కోట్ల రూపాయల విలువైన ఈ స్థలాన్ని అతి తక్కువ ధరకే లూలు సంస్థకి అప్పగించడం వెనక ఉన్న ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని విజయవాడ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సైతం ఈరోజు విలేకరుల సమావేశంలో ఈ అంశాన్ని స్పష్టంగా ప్రస్తావించారు. లూలుతో ఉన్న బాబుకు ఉన్న బంధం ఏంటో, ఆ కంపెనీ మీద అంత ప్రేమ ఎందుకు చెప్పాలని విష్ణు అయితే ప్రశ్నిస్తున్నారు. ఆ విలువైన స్థలంలో ఏదైనా కాంప్లెక్స్ నిర్మిస్తే ఆర్టీసీకి ఆదాయంతో పాటు ప్రభుత్వానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.